నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో మూడవ రోజు మరి నిన్న ఐటీ షేర్లలో కొనుగోళ్లు మార్కెట్ను లాభాల బాట నడిపించాయి. వరుస నష్టాలకు తెరదించుతూ స్టాక్ మార్కెట్ లాభాల్లోనే ముగిసింది. ముఖ్యంగా ఐటీ షేర్ల జోరు ఇందుకు దోహదం చేసింది అని చెప్పవచ్చు. తక్కువ స్థాయిల వద్ద బ్లూ చిప్ షేర్ల కొనుగోళ్లు మద్దతు లభించడం కూడా కలిసి వచ్చింది మార్కెట్ సెంటిమెంట్కి. అంతర్జాతీయ మార్కెట్ నుండి సానుకూల సంకేతాలు అందడం మార్కెట్ సెంటిమెంట్ బలపడడానికి ఊతమిచ్చింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 17 పైసలు తగ్గింది. 95.36 వద్ద ముగిసింది. బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు ధర 1% పెరిగి $96 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆసియా మార్కెట్ అన్ని లాభాల్లో ముగిశాయి. మరి ఐరోపా మార్కెట్లు సానుకూల ధోరణిలో ఆరంభమయ్యాయి. మరి ఈ నేపథ్యంలో ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది, అలాగే ఏంటంటే రేపు ఎల్లుండ, సో ఇంకా 3 రోజులు, ఈవేళ రేపు ఎల్లుండ 3 రోజుల్లో ఎలా ఉండబోతుంది, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా అబ్జర్వ్ చేయాలి స్టాక్ మార్కెట్ని, ఎటువంటి సూచనలు సలహాలతో మనం ముందుకు వెళ్ళాలి అనే విషయాలను మనం తెలుసుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది ప్రైమ్ 9 మీకు అందిస్తున్న ప్రత్యేక సదుపాయం. సో మీకు తెలుసు కదా, ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేయండి. సో తప్పనిసరిగా టీవీని మ్యూట్ చేయండి, అలాగే బ్లూటూత్లో మాట్లాడద్దు. తప్పనిసరిగా ఏంటంటే మీరు కాల్ డైరెక్ట్గా మాతో మొబైల్లో మాట్లాడితే మీరు స్పెల్లింగ్ అవసరం కూడా స్పెల్లింగ్ లేకపోతే క్లియర్గా చెప్పండి. చెప్తే అంటే తప్పనిసరిగా 2 కానీ 3 కానీ స్టాక్స్ తప్పనిసరిగా ఈ వేళ పాల్గొనే అనలిస్ట్ గారు మీకు చెప్తారు. అలాగంటే చాట్ బాక్స్లో కూడా మేము ఇవ్వండి ఇన్ఫర్మేషను, తప్పనిసరిగా అది కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో తప్పనిసరిగా ఏంటంటే మీ సహకారం మాకు చాలా అవసరం, ఎందుకంటే ఇది మన ప్రోగ్రామ్. ఓకే, సో ఇంకా మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ సార్. మరి నిన్న ఏంటంటే లాభాలను ముగిసింది, మరి ఈ వేళలో ఉండబోతోంది ఏంటి సార్? ఫ్రైడే ఆర్బీఐ పాలసీ ఉంది. ఎస్ సార్. జనరల్ గా ఫ్రైడే పెట్టరు, మామూలుగా థర్స్డే ఇవాళ స్టార్ట్ అయిందంటే 2 days నెక్స్ట్ డే చెప్పేస్తారు, కానీ ఫ్రైడే పెట్టారు. అంటే వాళ్ళు ఏమన్నా ఇంట్రెస్ట్ రేట్ పెంచుదామని ఉద్దేశం ఏమైనా ఉందా? ఎందుకంటే ఫ్రైడే మార్కెట్ పొజిషన్లు ఏమి ఉండవు కాబట్టి అప్పుడు దాంతో పాటు ఇది కొంచెం ఇది అవుతుందని ఉద్దేశం ఏమైనా ఉందా అనేది కొంచెం ఇదిగా ఉంది. మేబీ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించకపోగా పెంచుతారా ఏదన్నా అనేది కొంచెం డౌట్ వస్తుంది. సో అంటే మన ఇన్ఫ్లేషన్ పెద్ద పెరగలేదు కానీ కొంచెం డిఫరెన్స్ ఉంది అనుకున్న దానికంటే, కానీ పెద్ద మరి మిగతా క్రూడ్ ఎఫెక్ట్ పడుతుంది, కరెంట్ అకౌంట్ మీద పడింది కాబట్టి ఆ అనుగుణం కొంచెం పెంచుతారా అనేది కొంచెం ఒక ఇసుమంత డౌట్ ఉంటే, సో వాళ్ళు ఏం చేస్తారు అనేది ఫ్రైడే మార్నింగ్ కానీ మనకు తెలుస్తుంది. సో నిన్న అయితే గ్యాప్ డౌన్ అయింది, అంటే 2 days ముందు 2 రోజులు పడింది, తర్వాత నిన్న కూడా పడి మళ్ళీ జనరల్ గా ఏంటంటే 2 days పడిన తర్వాత ఈ మధ్య కాలంలో అదే జరుగుతుంది కదా, బాగా 2 days 3 days పడిన తర్వాత థర్డ్ డేనో సెకండ్ డేనో థర్డ్ డేనో పెరుగుతోంది. సో అదే లెక్కలో నిన్న ఎక్స్పైరీ ఉంది, అది కూడా ఎఫెక్ట్, అంటే డౌన్ అవడానికి అది ఒక ఫస్ట్ గ్యాప్ డౌన్ అవడానికి అది ఒక ఇది చెప్పుకోవచ్చు. గ్యాప్ డౌన్ అయినాక వాల్యూ బయింగ్ అనుకోవచ్చు. లోవర్ లెవెల్స్ లో 23,300 కట్ అయింది. మే సిరీస్ లో ఓన్లీ 1 time కట్ అయింది, అది జూన్ సిరీస్ లో ఇప్పుడు ఒక 1 time కట్ అయింది ఇప్పటికి అయిన దానికి. సో మే సిరీస్ లో కూడా ఇంట్రాడే లో కట్ అయింది కానీ డెలివరీలో క్లోజ్ అవ్వలేదు. సో 23,300 స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకోవచ్చు మన ఎవరైనా సరే. 23,300 తీసుకోవచ్చు. అంటే ఐటీలో బయింగ్ నిన్న బాగా అయింది, ఎందుకంటే మీరు కొరియన్ చూడండి, మార్కెట్ క్యాప్ 5 trillion అయిపోయింది. సరే మన మార్కెట్ ఏం చేసింది, అసలు ఏం తప్పు చేసింది, మన కంపెనీస్ ఏం తప్పు చేసినాయి? అన్ని మార్కెట్లు ఓల్డ్ ఫ్రెష్ ఆల్ టైమ్ హై కొడతా ఉన్నాయి. మనమేమో 10% అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై. ఎందుకంత మనమే ఇబ్బంది పడుతున్నాం బాగా. మొన్నటిదాకా స్ట్రాంగ్ ఉన్నాం అని చెప్పుకున్నాం, అసలు పెరగడానికి ముందుకు రావట్లేదు అసలు. సో మన ఇది కూడా దాదాపు మార్కెట్ క్యాప్ కూడా డిక్లైన్ అయింది కొంచెం. సో అంటే ఎవరైతే ఏ ట్రేడ్ మీద బాగా పవర్ చేశారో వాళ్ళందరూ కూడా బాగా పెరుగుతున్నారు. కొరియన్ మార్కెట్ ఈ సంవత్సరం 85% పెరిగిందండి సార్. అయితే ఫిఫ్త్ మోస్ట్ వాల్యుబుల్ గ్లోబల్ మార్కెట్ అయింది తైవాన్ కూడా. ఏది చిన్న అంటే ఒక కంపెనీతో, TSMC కంపెనీతో పెరిగింది. అంటే అది కరెక్ట్ కాదనుకోండి, ఒక కంపెనీ ఏదైనా కొంచెం ఇబ్బంది వస్తే మళ్ళీ తగ్గిపోద్ది. కానీ మనం అంత స్ట్రాంగ్ ఉండి ఇన్ని కంపెనీలు ఉండి మన ఐటీలో ఏఐలో మనం వెనక్కున్నాం అనిపిస్తోంది. మిగతా అందరూ ముందున్నారు, మనం ఎందుకు వెనక్కున్నాం? ఐటీ మీద ఎందుకు అంత ఏఐ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద బాగా వెనక్కున్నాం. చైనా చాలా ముందుంది. సో ఆ తైవాన్ 50% TSMC పెరిగిందండి ఈ సంవత్సరం. మార్కెట్ క్యాప్ 50% పెరిగింది.
ఇండియా ఎంత బ్రాడ్ ఇది ఉండి కూడా Sir. ఎందుకని ఏ మీద మనం వెళ్ళలేకపోతున్నాం అనేది ఒకటి మెయిన్. Right. సో అది ఏదైనా ఈ ఫ్రైడే దాకా మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉండొచ్చు, పెద్ద మూవ్మెంట్స్ రావు. Yes, sir. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ 2 రోజులు వీక్ గానే ఉండొచ్చు, అది తెలిసిన తర్వాత కానీ మూవ్మెంట్ రాదండి. రైట్ సార్. సార్ మరి కాలర్స్ తీసుకుందాం అండి. విజయశ్రీ గారు మెట్పల్ నుండి. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ మేడం, చెప్పండి మేడం. ట్రెంట్, టైటాన్ అండ్ ఎల్ఎన్టీ 3 ప్రెసెంట్ రేట్ లో తీసుకోవచ్చా సార్? టైటాన్, ఎల్ఎన్టీ, ఫస్ట్ వన్ ఏంటి? బ్రెంట్, టైటాను, ఎల్ఐసి. ఎల్ఎన్టీ ఏంటంటే ఫస్ట్ ఏంటి? ట్రెంట్. సార్ Brent, బ్రెంట్. తర్వాత- బ్రెంట్ ట్రెంట్ కాదండి, ట్రెంట్ అండి. ట్రెంట్ మేడం. ట్రెంట్ సార్. ట్రెంట్, TRENT. ట్రెంట్. ట్రెంట్. ఫోర్త్ మీరు నోట్ చేసుకోండి మూర్తి గారు. చేశానండి. 4210, 1.28%, 1.28% ట్రెండ్ మీరు పెరిగింది. 4000 ఇది కొంచెం కన్సల్టేషన్ లో పర్వాలేదండి, అంత ఇదిగా ఏం లేదు కానీ పర్వాలేదు. 4500 దాకా రావచ్చండి, అంతవరకు పెట్టుకోవచ్చు, మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ సపోర్ట్ అంటే సపోర్ట్ కూడా తీసుకుంది, బ్రేక్ అవుట్ అయింది, పైకి వచ్చింది. 4500 దాకా రావచ్చు, ట్రెండింగ్ అప్పే ఉంది. సో టైటాన్ వచ్చేసి 4078, 1.33% ప్లస్ అండి. ఇది కూడా అంతే మంచి, మీకు అన్ని అంటే కొంచెం మీకు డౌనే ఉంది, బ్రేక్అవుట్ అవ్వలేదు. సో మీకు 4190 గనక క్రాస్ అయితే అప్పుడు కొంచెం ముందుకు వచ్చింది. ఈ రీసెంట్ కూడా 4500 ఆ రేంజ్ కి వచ్చి మళ్ళీ కిందకు వచ్చింది. సో డౌన్ సపోర్ట్ అంత ముందు రీసెంట్ లో ఏదో ఆ లో వరకు వచ్చి అక్కడ సపోర్ట్ తీసుకొని దెన్ అగైన్ టేక్ ఏ యూటర్న్ 4055 దగ్గర. సో డెఫినెట్ గా మళ్ళీ కొంచెం మీకు ఆ 4500 దాకా వచ్చే ఛాన్స్ ఉంటాయి కంటిన్యూస్ గా. ఎందుకంటే రిజల్ట్స్ ప్రకారంగా చూస్తే, లాస్ట్ రిజల్ట్స్ చూస్తే మీకు బానే ఉన్నాయి. డిసెంబర్, మార్చ్ క్వార్టర్ బానే ఉంది కాబట్టి సో వీ కెన్ గో ఉండొచ్చు, అంతవరకు ఉండొచ్చు అండి. ఏ సార్. సార్ మేడం అదేంటి సూచన. సో సార్ కోటి గారు అండి గుంటూరు నుండి. సార్ నమస్కారం. సార్ గుడ్ మార్నింగ్ సార్. Yes, చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ 3 స్టాక్స్ ఉన్నాయి చెప్పండి సార్. బ్లూ స్టార్ చెప్పండి. 1950లో కొన్నాం సార్. ఐఆర్ఎఫ్సి 130లో కొన్నాం సార్. ఓక్ ఫార్మా 2350లో కొన్నాం సార్. అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు సార్, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అర్థం కావట్లేదు సార్. యాక్చువల్ గా వర్క్ ఫార్మా బ్రేక్అవుట్ అవుతుంది అనుకున్నా, మళ్ళీ కొంచెం అది డౌన్ వచ్చిందండి. అది మళ్ళీ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది అనుకున్నా. యాక్చువల్ బ్రేక్అవుట్ అవుతుంది అనుకున్నది అదే నేను చెప్పేది. ఎవరు ఏం చెప్పినా కానీ కొంచెం రివర్స్ అవుతాయి. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే నిన్న బ్రేక్అవుట్ అవుతుంది అనుకున్నది బ్రేక్ డౌన్ అయిపోయింది, కిందకి వచ్చేసింది. 8%, 8.6% డౌన్ అయింది. సార్ వర్క్ ఫార్మా, ఐఆర్ఎఫ్సి, ఇంకోటి ఏంటి సార్ మూడోది ఏంటి? బ్లూ స్టార్ సార్. బ్లూ స్టార్ 1950లో కొన్నాం సార్ హైలో. బ్లూ స్టార్ ఓకే. Yes, sir. 1150 ఒక్క నిమిషం సార్. బ్లూ స్టార్ లిమిటెడ్, బ్లూ స్టార్ 11 అంటే 1550 ఉంది ఇప్పుడు. 2.2% పెరిగిందండి. మీకు కొంచెం రీసెంట్ కూడా బాగా 1900 నుంచి పడింది కదా సార్, బాగా పడింది. 1680 దగ్గర కొంచెం ఆగి మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో కింద, మీకు ఆ సపోర్ట్ తీసుకొని బాగానే ఉంది. అందుట్లో మీకు చూసాం కదా సమ్మర్, మరి ఇదిగానే ఉంది కదా. సో డెఫినెట్ గా మీకు కొంచెం మళ్ళీ 1610 అంటే ఇప్పుడు చూడండి 1610, 1595 క్రాస్ అయితే కొంచెం మూవ్మెంట్ రావచ్చు సార్. మళ్ళీ ఎక్కడ దాకా రావచ్చు? 99 దాకా రావచ్చు. 99 క్రాస్ అయితే ఆల్ టైమ్ హై, అంతకుముందు హై వచ్చే ఛాన్స్ ఉంటుంది. హోల్డ్ చేసుకోండి, పర్వాలేదు. ఐఆర్ఎఫ్సి అన్నారు, ఐఆర్ఎఫ్సి హోల్డ్ చేసుకోండి సార్, అప్పుడే అమ్మాల్సిన పని లేదు. ఒక 3 years టార్గెట్ పెట్టుకోండి. ఐఆర్ఎఫ్సి కొంచెం మంచి బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికైతే కన్సల్టేషన్ లోనే ఉంది, పెద్ద మూవ్మెంట్స్ ఏం రావట్లేదు. ఏదైనా మీకు 100, 101 క్రాస్ అయినప్పుడు కొంచెం మూవ్మెంట్ వస్తుంది, బట్ నాట్ ఫర్ షార్ట్ టర్మ్, ఇట్స్ ఫర్ లాంగ్ టర్మ్. మినిమం 3 years పెట్టుకుంటే మీకు మంచి ఇది వస్తుంది. రైల్వే స్టాక్స్ అన్ని కూడా నేను ఎక్కువ చేసుకోమంటా పడినప్పుడు అలా. సార్ 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 అలాగేనండి. ఓకే సార్. అదండి సూచన. సో సార్ మరి చాట్ బాక్స్ అండి. సో ఏంటంటే భ్రమర గారండి, హెరిటేజ్ ఫుడ్స్ 535లోనే హోల్డ్ ఆర్ ఎగ్జిట్. హెరిటేజ్ ఫుడ్స్ అందరూ పైన ఎలక్షన్స్ ముందు బాగా మూవ్మెంట్స్ ఉన్నాయండి. 500 ఆ రేంజ్ లో ఉన్నాయి, తర్వాత కిందకి వచ్చింది. లాస్ట్ లో ఎంత రేట్ ఎంత అన్నారు సార్? 535లో హోల్డ్ చేయాలా వద్దా అని అడుగుతున్నారు. అందరూ అంతే ఆ రేట్ లో కూడా అప్పట్లో ఉన్నాయి, తర్వాత మూవ్మెంట్స్ రాలేదు. మళ్ళీ Yes, sir. కొంచెం టైం పట్టిందండి ఇది. ఎందుకంటే అందరు లాస్ట్ లో ఉన్నది అమ్మమ్మలే, కానీ ఇట్ టేక్స్ ఎ లాంగర్ టైం. నేను నిన్న కూడా చెప్పాను, లాంగర్ టైం, కొంచెం sir. టైం పట్టుద్ది. మీకు ఏదైనా మీకు 380, 390 క్రాస్ అయినప్పుడు ఏదైనా కొంచెం మూవ్మెంట్ రావచ్చు, కానీ కొంచెం బట్ అంత ఈజీగా దగ్గరలో ఏం కనపట్ల. సో ఇట్ టేక్స్ ఎ లాంగర్ టైం. రైట్ సార్. సార్ హెచ్జిజి గారు సార్,
Is it correct time to give fresh entry into Aztec Life Sciences and what will be the entry price? అట్లాగే హెచ్ ASTEC Life Sciences. ఏఎస్ TEC, T for table, E for electrical, C for Cochin. ఆస్టెక్ Aztec లైన్స్ Lines. ఓకే Yes, sir. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ కార్పొరేట్ టెక్. ఇది ఫ్రెష్ ఒకటి అయిన తర్వాత ఒకటి చెప్పండి మూర్తి గారు. ఆస్టెక్ లైఫ్ సైన్సెస్ చూద్దాం, తర్వాత చెప్పండి. సరే, ఓకే, డన్. 788 ఉంది, బ్రేక్అవుట్ అయింది. ఇది మీకు 850 దాకా రావచ్చు, ఇది హోల్డ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి చెప్పండి ఇప్పుడు. కార్పొరేట్ టెక్. కార్పొరేట్ మర్చెంట్ కార్పొరేట్ CARTRAD. కార్పొరేట్ ఓకే, 1 సెకండ్. కార్ ట్రేడ్ టెక్ వచ్చేసి 1795 ఉంది సార్, 1.29%. ఇది బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉందండి. కొంచెం అంటే ఎక్కువ లేదు కూడా, 2200 అక్కడ వరకు టార్గెట్ పెట్టుకుంటే మీరు ఇక్కడ ఎంటర్ అయ్యి ఆ లెవెల్లో తీసుకోవచ్చు. అది క్రాస్ అయితేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, అక్కడ కొంచెం మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి సార్. రైట్ సార్. సార్ కాలర్ అండి, రాణి గారు ఒంగోలు నుండి. నమస్తే మేడం. జానీ గారు నమస్తే. నమస్తే సార్, ఇదివరకు నమస్కారం సార్. ఏమండి? నమస్తే సార్ డిక్సన్ SJS ఇండస్ట్రీ సార్. డిక్సన్ టెక్నాలజీస్ వచ్చేసి 11,604 ఉందండి, 1.23% ప్లస్ ఉంది. మీరు ఇది కొంచెం బ్రేక్అవుట్ అయింది డిక్సన్, ఎందుకంటే సాఫ్ట్వేర్ చూస్తున్నాం కదా, 41% డౌన్ ఇండెక్స్. సో ఇప్పుడు బేస్ ఫామ్ అయింది, నేను చెప్తూనే ఉన్నా బేస్ ఫామ్ అయింది, ఇక్కడ నుంచి మూవ్మెంట్ రావచ్చు అనేది. నిన్న కూడా మార్కెట్ అంతగా పడకపోవడానికి ఐటీ ఇండెక్సే 4.5% పెరిగింది. సో సపోర్ట్ అంటే చిన్నగా సపోర్ట్ వస్తుంది. ఏఐ మీద అందరూ ముందున్నాం, మనం వెనకున్నాం. ఆ ఏఐ మీద కూడా గవర్నమెంట్ కొంచెం ఇది చేసుకొని వాటి మీద అన్ని కంపెనీస్ కూడా కొంచెం ముందు ఏఐ మీద సొల్యూషన్ కొంచెం ఇంప్లిమెంటేషన్ అన్ని తెచ్చుకుంటే డెఫినెట్ గా ఏఐ మీద మనకు కొంచెం ఫార్వర్డ్ అవ్వాలి, అప్పుడు కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. చిన్నగా ఫైర్ వస్తుంది సార్, బ్రేక్అవుట్ అయింది, హోల్డ్ చేసుకోండి. తర్వాత SJS ఫార్మా అన్నారు కదా, SJS ఎంటర్ప్రైజెస్ అంతేగానే సార్. SJS ఎంటర్ప్రైజెస్ 2018 ఉంది సార్, ఇది 0.48% ప్లస్ లో ఉంది. ఇది బ్రేక్అవుట్ అయింది సార్, కింద 1640 బ్రేక్అవుట్ అయింది. మీకు 2100 2060 70 దాకా వచ్చింది. మళ్ళీ మీకు 1980 కట్ కాకపోతే మళ్ళీ తీసుకునే ఛాన్స్ ఉంటుంది, 2200 దాకా రావచ్చు. డౌన్ సైడ్ అయితే మీకు అది కట్ అయితే మీకు ఇంకా కింద కొంచెం ఇంకొక అంటే 1990 కనుక కట్ అయితే మీకు దాదాపుగా 1910 దాకా వచ్చే ఛాన్స్ ఉన్నాయి సార్. రైట్ సార్. సార్ స్వర్ణలత గారండి, చాట్ బాక్స్. ఐ హావ్ బ్రాట్ పాలీమెడిక్యూర్ అట్ 1490, హోల్డర్ అక్యూములేట్. పాలీమెడిక్యూర్ అంటే 1321 ఉందండి, లాస్ట్ లో ఉంది, 1% డౌన్ ఉంది. ప్రస్తుతానికి అయితే ట్రెండింగ్ డౌన్ ఉందండి. కంపెనీ మంచిదే, మీకు సపోర్ట్ తీసుకుంటుంది. రీసెంట్ లో తీసుకుంటే మీకు దాదాపుగా 1191 అంటే 1200 ఆ రేంజ్ లో మీకు కొంచెం డౌన్ అవుతున్నప్పుడు అక్కడ కొంచెం కొనండి, అప్పుడు యావరేజ్ చేసుకోండి. 1200 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఛాన్సెస్ ఉన్నాయి. అది ఒకవేళ వస్తే ఫర్ సపోజ్ అక్కడ మీకు యావరేజ్ చేసుకున్నా మళ్ళీ మీకు 1650 దాకా రావచ్చు. కంపెనీ ఇస్ గుడ్ కంపెనీ, ఏం డౌట్ లేదు. ప్రెసెంట్ అయితే ట్రెండ్ డౌన్ లో. సార్ ప్రెస్టేజ్ ఎస్టేట్స్ కరెంట్ లెవెల్లో తీసుకోవచ్చా? ఏదండి? ప్రెస్టేజ్ ఎస్టేట్స్. ప్రెస్టేజ్ ఒక్క నిమిషం. PRES ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ 1395 2.7% ప్లస్ లో ఉంది సార్. ఇది బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉంది. 1410 క్రాస్ అవుతున్నప్పుడు కొనొచ్చు, ఇప్పుడైనా కొనొచ్చండి. సో డెఫినెట్ గా మీకు ఇది 1550 దాకా రావచ్చు. అది క్రాస్ అయితే అంతకు ముందు హై వస్తే 1800 దాకా ఉందండి, ఇది ఎంటర్ కావచ్చండి. ఎస్ సార్. సార్ చాట్ బాక్స్ అండి, బ్రెయిన్ బీస్ సొల్యూషన్స్ లిమిటెడ్ హోల్డింగ్ ఎట్ యావరేజ్ ప్రైస్ ఆఫ్ 400, హోల్డర్ ఎగ్జిట్. 1 సెకండ్. బ్రెయిన్ బీస్ సొల్యూషన్స్ లిమిటెడ్. ఓకే. బ్రెయిన్ బీస్ సొల్యూషన్స్ ఎంతలో అన్నారు సార్? యావరేజ్ ప్రైస్ ఆఫ్ 400 రూపీస్ అండి, హోల్డర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. బ్రెయిన్ బీస్ సొల్యూషన్స్ ఓకే. 400 అంటే 223 ఉందండి, ఇప్పుడు బాగా తగ్గింది. సో డౌన్ సైడే ఉందండి, ఇంకా కొంచెం డౌనే ఉంది. బట్ లాస్ట్ లో తీమని చెప్పలేం కానీ కొంచెం కన్సల్టేషన్, డౌన్ సైడ్ కన్సల్టేషన్ ఉంది. ఏదైనా మీకు 250 క్రాస్ అయినప్పుడు కొంచెం మూవ్మెంట్ రావచ్చు. ఆ ఫైర్ అనేది రావాలంటే ఆ లెవెల్ దాటాలి. ఆ లెవెల్ దాటినప్పుడు ప్రెసెంట్ అయితే ఇంకొంచెం డౌనే ఉంది, ఇంకొంచెం డౌన్ అవ్వచ్చు, కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది మీరు. రైట్ సార్. సార్ నసరావుపేట నుండి కాలర్ ఉన్నారండి. సార్ నమస్కారం అండి. సార్ నమస్తే సార్. ఎస్ సార్, చెప్పండి. ఈ స్టాక్స్ ఉన్నాయి సార్, చెప్పండి. శక్తి పంపు, స్వరాజ్ ఇంజనీర్, యామర్ ఎంటర్ప్రైజ్ ఫ్రెష్ బై చేయాలి సార్, కొనొచ్చా లేదా? శక్తి పంప్స్, స్వరాజ్ ఒక్క నిమిషం సార్. సోలార్ ఎంటర్ప్రైజ్.
స్వరాజ్ ఇంజనీరింగ్ సార్. సోలార్ స్వరాజ్ ఇంజనీరింగ్ ఇంజిన్స్ అండి. ఇంజనీరింగ్ స్వరాజ్ ఇంజిన్స్. ఇంజిన్. తర్వాత మూడోది ఏంటి సార్? అంబర్ ఎంటర్ప్రైజ్. అంబర్ ఎంటర్ప్రైజెస్. ఓకే, అన్ని ఫ్రెష్ బయింగే. అవును సార్. ఓకే, శక్తి పంప్స్ వచ్చేసి 515 ఉంది సార్, న్యూట్రల్ ఉంది నిన్న మీకు. ఇది కొంచెం పెద్ద పడట్లేదు, స్క్రిప్ట్ పెద్ద పడట్లేదు, కన్సాలిడేషన్ ఉంది. అంటే టెక్నికల్ గా 50 days డిఎంఏ దగ్గర అక్కడే కొంచెం ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది, పెద్ద వీకే లేదు, ఓ రకం చూసి స్ట్రాంగ్ ఉన్నట్టు. ఏదైనా మీకు 510 క్రాస్ అయినప్పుడు కొనండి, కొంచెం మీకు 650 దాకా రావచ్చు. 650 దాకా రావచ్చు, అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది సార్, అక్కడ నుంచి కొంచెం మళ్ళీ డౌన్ అవ్వచ్చు. సో ఆ లెవెల్ క్రాస్ అయితే 700 టార్గెట్ పెట్టుకోవచ్చు ఆ స్క్రిప్ట్ అది. తర్వాత స్వరాజ్ ఇంజిన్స్ వచ్చేసి 3798 ఉంది, న్యూట్రల్ ఉంది, నిన్న మైనస్, స్లైట్ మైనస్. ఇది బ్రేక్అవుట్ అయింది సార్, ఎంటర్ అవ్వండి, ఫ్రెష్ ఎంట్రీ అయితే ఎంటర్ అవ్వండి, మీకు 4100 దాకా టార్గెట్ పెట్టుకోవచ్చు, అక్కడ వరకు వెయిట్ చేయొచ్చు. అంబర్ ఎంటర్ప్రైజెస్ ఉన్నారు 7592, 0.4%. ఎందుకంటే రీసెంట్ కొంచెం బాగా పెరిగింది కాబట్టి 6000 ఆ రేంజ్ లోకి వచ్చి దడ మళ్ళీ పెరిగింది, 8500 ఎబో 8700 దాకా వచ్చింది, మళ్ళీ కొంచెం ఇది వస్తుంది. డౌన్ సైడ్ వచ్చి 7000, దాదాపుగా 7000, అంటే 1500 తగ్గింది. సో మళ్ళీ మీకు 7600 క్రాస్ అయినప్పుడు కొంచెం మూవ్మెంట్ రావచ్చు. అంటే సీజనల్ కదా సార్, ఇది సీజనల్ స్టాక్, సేల్స్ ఎక్కువ అవుతాయి. సో అనుకుని జనరల్ గా మూవ్మెంట్స్ ఎక్కువే ఉంటాయి. ఇది అందుట్లో ఎల్లిలో అంటున్నారు, ఆగస్ట్ దాకా ఎండలు ఉంటాయి అంటున్నారు, మరి ఇంకొంచెం సేల్స్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ లెవెల్ క్రాస్ అయినప్పుడు మళ్ళీ మీరు 8500 దాకా టార్గెట్ పెట్టుకోవచ్చు. రైట్ సార్. సార్ మరో కాల్ అండి, శ్రీధర్ గారు ఏలూరు నుండి. సార్ నమస్కారం, చెప్పండి. ప్రభు గారు నమస్తే సార్. ఐటీ సెక్టర్ ఏమన్నా కొంచెం రైలు పడిందంటారా? నా దగ్గర ఇన్ఫోసిస్ తర్వాత విప్రో ఉన్నాయి. ఇన్ఫోసిస్ ఏమో 1550 ఉన్నాయండి, దాన్ని ఇప్పుడు ఏమైనా యావరేజ్ చేయొచ్చా? అదో విప్రో బైబ్యాక్ అంటే 250కి, నాది 270లో ఉన్నాయి. ఆ బైబ్యాక్ లో ఏమైనా ఇవ్వచ్చా? బైబ్యాక్ ఇచ్చేయండి సార్. ఇప్పుడు మీకు డివిడెండ్ అంతేగాని పెద్ద గ్రోత్ ఉండదు విప్రోలో, మూవ్మెంట్స్ పెద్ద ఉండవు, స్టాగ్నేట్ గా ఉంటాయి. సో విప్రో మీరు ఓవరాల్ గా మీరు పాజిటివ్ లో ఉంటే బయటకు వచ్చేయండి. ఈ ఇన్ఫోసిస్, టీసీఎస్ ఉంచుకోండి, ఏం డౌట్ లేదు, మళ్ళీ హై టచ్ అవుతుంది, కానీ ఎప్పుడైనా అడగద్దు కానీ టచ్ అవుద్ది. ఎందుకంటే మీకు ఎప్పుడైనా సరే బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ నెక్స్ట్ ఇయర్, ఆ నెక్స్ట్ ఇయర్ ఎక్కడో చోట సొల్యూషన్, ఏ మీద సొల్యూషన్ వచ్చినప్పుడు దెన్ ఇట్ గోస్ లైక్ ఎనీథింగ్, రాకెట్ లాగా పోతాయి. మళ్ళీ మనం .com చూసాం కదా, అయిపోయింది, ఐటీ అయిపోయింది, అసలు భూమి మొత్తం అయిపోయింది, అసలు ఏం లేదు, ఏమి ఉండదు అన్నారు. ఏమైంది? సేమ్ ఇంతే, ఇప్పుడు కూడా అంతే, అదే అవుతుంది. సో ఎందుకంటే మూర్తి గారు మధ్యలో చెప్పనేయండి ఆ లాస్ట్ బుక్ కూడా ఫ్లో తగ్గిపోద్ది. ఎందుకంటే కన్ఫర్మ్ గా చెప్పాలి, చెప్పేది అంతవరకు. ఎందుకంటే కాల్స్ 1-2 తగ్గినా పర్వాలేదు, కానీ మన కాల్స్ కోసం చూసుకుంటే మనం ఇది పూర్తిగా చెప్పకపోతే అసంతృప్తిగా ఉంటుంది నాకు. చెప్పండి. ఐటీ ఇండెక్స్ డెఫినెట్ గా మళ్ళీ వస్తుంది, 1-2 years లో మళ్ళీ ఎక్కడో సొల్యూషన్ అవుతుంది, పెరుగుతుంది సార్. ఆ టీసీఎస్, ఇన్ఫోసిస్ ఉంచుకోండి, విప్రో మటుకు ఎగ్జిట్ అవటం మంచిదని నా ఉద్దేశం సార్. రైట్ సార్. సార్ చాట్ బాక్స్ అండి, గీతాప్రియ గారండి, నిన్న గీతాప్రియ చెప్పేశాము సార్. అడపా శ్రీనివాసరావు గారండి, ఏఎస్ఎంఎస్ ఎంట్రీ అవ్వచ్చా లేదా? ఏఎస్ఎంఎస్ ఎంట్రీ ఏవిఏఎన్సిఎన్ ఉందండి దీంట్లో. మళ్ళీ చెప్పండి, స్పెల్లింగ్ చెప్పండి. ఏ ఫర్ యాపిల్, ఎస్ ఫర్ సికింద్రాబాద్, ఎం ఫర్ మద్రాస్, ఎస్ ఫర్ సికింద్రాబాద్. ఎంట్రీ అవెన్స్. ఏఎస్ఎం టెక్నాలజీస్, ఏఎస్ఎం టెక్నాలజీసా, ఏఎస్ఎంఎస్, ఎంఎస్ రాట్లేదు సార్, ఇంకో స్క్రిప్ట్ చెప్పండి. అంతేండి, సరే. మరి జీవీఎం గారండి, కేటీకే బ్యాన్ ఎట్ 280, 5000 ఉన్నాయి, షుడ్ ఐ హోల్డర్ బుక్ లాస్? 280, 264 ఉంది. కేటీకే బ్యాంక్ కర్ణాటక బ్రేక్అవుట్ అయింది, పైనే కన్సల్టేషన్ అవుతోంది, మళ్ళీ కొంచెం మీకు 259 కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు, దాదాపు 240కి వచ్చి మళ్ళీ పెరిగిందండి. బ్యాంక్ మంచి బ్యాంక్ ఇది, బ్రాంచెస్ కూడా ఉన్నాయి, ఇది కూడా మంచిగానే ఉన్నాయి, అకౌంట్స్ కూడా బాగానే ఉన్నాయి, కొంచెం రొటేషన్ కూడా బాగానే అవుతుంది దీంట్లో. సో మీకు మళ్ళీ మీకు 259 దగ్గర ఏదన్నా ఫర్ సపోజ్ వస్తే అక్కడ మళ్ళీ తీసుకోండి, యావరేజ్ చేసుకోవచ్చు. మళ్ళీ 285 దాకా ఉంది. లాంగ్ టర్మ్ కంటే 315, 320 దాకా ఉందండి, కొంచెం షార్ట్ అంటే మిడ్ టర్మ్ కి, మరీ లాంగ్ టర్మ్ కాదు, మిడ్ టర్మ్ కి మంచి బ్యాంక్ ఇది, హోల్డ్ చేసుకోవచ్చు అండి. అంటే కాకపోతే లోవర్ లెవెల్స్ లో కొంటే మంచిది బ్యాంకులు ఎప్పుడైనా సరే. అందుట్లో ఈ 2 రోజులు మూవ్మెంట్స్ ఉండవు. ఫ్రైడే మీకు క్రెడిట్ పాలసీ ఉంది, ఆ పాలసీని బట్టి మూవ్మెంట్ వచ్చే ఛాన్స్, ఏదైనా ఇంట్రెస్ట్ రేట్ పెంచితే తగ్గే ఛాన్స్ ఉంటుంది, ఏదైనా ఇంట్రెస్ట్ తగ్గించే ప్రసక్తే లేదనుకోండి, ఇప్పట్లో తగ్గించేది లేదు, పెంచితే కొంచెం తగ్గే ఛాన్సులు ఉన్నాయి. రైట్ సార్. సార్ మరి అలాగేంటంటే నాగేశ్వరరావు గారు, సార్ బజాజ్ ఫైనాన్స్ ఫ్రెష్ బై ఆర్ ఏంటి, వాట్ ఈస్ ద బయింగ్ ప్రైస్? బజాజ్ ఫైనాన్స్
1 సెకండ్. బజాజ్ ఫైనాన్స్ వచ్చేసి మీరు అంటే ఫ్రెష్ బయింగ్ వచ్చేసి మీకు బజాజ్ ఫైనాన్స్ 882 ఉందండి. 0.79% మైనస్ లో ఉంది నిన్న. ఇది కొంచెం ట్రెండ్ డౌన్ ఉంది సార్. ఇంకా డౌన్ అవుతుంది. వద్దండి ప్రస్తుతానికి. ఇంకా డౌన్ అవ్వండి. లెట్ ఇట్ బి ఫాల్. ఎంతవరకు పడుతుందో చూద్దాం. లెట్ ఇట్ ఫాల్. పడినాక చూద్దాం సార్. అలాగేనంటే వెబ్ సోలార్ అండి, WEBESOLAR యావరేజ్ ప్రైస్ 117 అట. ఎగ్జిట్ ఆర్ హోల్డ్ అని అడుగుతున్నారు నాగేశ్వరరావు గారు. వెబ్ సోలార్ అని వెబ్ సోల్ ఇన్ ఎనర్జీ సిస్టమ్, అది మెయిన్. అది వెబ్ సోల్ ఎనర్జీ సిస్టమ్, వెబ్ సోలార్. సో ఇది 106 ఉందండి. 0.59% మైనస్ లో ఉంది. ఇది డౌన్ అంటే డౌన్ నుంచి 50 రూపీస్ నుంచి బాగా 120 దాకా వచ్చి మళ్ళీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది. కొంచెం రీట్రేస్మెంట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. మీకు ఏదైనా 90కి వచ్చినప్పుడు ఆ లెవెల్ కనుక వస్తే అక్కడ ఎంటర్ అంటే దాదాపుగా 100 to 90 లెవెల్ కొంచెం సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ దగ్గర ఎక్కడో చోట తీసుకోవచ్చు. తీసుకున్నప్పుడు మళ్ళీ మీకు 140 టార్గెట్ పెట్టుకోవచ్చు అండి. రైట్ సార్. విలేజ్ ఫ్రెండ్ అట. గుడ్ మార్నింగ్ సార్. షల్ వి బై ఓలా ఆర్ బిఎస్సి నౌ? ఓలా ఇప్పట్లో వద్దండి. ఓలా వద్దు. బిఎస్సి బెస్ట్. మీకు బిఎస్సి ఎవరికి ఏం డౌట్ లేదు. హ్యాపీగా పెట్టుకోవచ్చు లాంగ్ టర్మ్ లో. మీకు ఎన్ఎస్సి కానీ బిఎస్సి కానీ సిడిఎస్ఎల్ ఎన్ఎస్డిఎల్ క్యాంప్స్. ఎన్ఎస్సి రాలేదు కాబట్టి ఎన్ఎస్సి కూడా వస్తుంది. సో ఎన్ఎస్సి లో ఒకటి అబ్జర్వ్ చేయండి. ఐఎఫ్సి చాలా కాలం 11 రూపాయలే ఉంది. కానీ ఎప్పుడైతే ఈ ఐఎఫ్సి ఎన్ఎస్సిలో స్టేక్ కొనుక్కుందో అది 11 రూపాయల నుంచి 60 రూపాయలు అయింది. అది ఐఎఫ్సి కూడా కొంచెం మూమెంట్స్ ఉన్నాయి. సో అట్లా మీరు ఏదన్నా కంపెనీ వీక్ గా ఉన్నప్పుడు వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎన్ఎస్సి అంటే స్ట్రాంగ్. ఇప్పుడు డౌట్ లేదు. సో అట్లాంటి వాటిలో కూడా మనం చూసుకుంటే మంచిది లాంగ్ టర్మ్ లో. సార్ లాస్ట్ కాల్ రండి. జస్ట్ రాజశేఖర్ గారు లాస్ట్ కాల్ సార్ తీసుకుని క్లోజ్ చేసేద్దాము. సార్ అనంతపురం నుండి సార్ చెప్పండి. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్రభు గారికి కూడా గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుజరాత్ గ్యాస్ 405, 400, సోనా బిఎల్డబ్ల్యూ ప్రిసిషన్ 14 610, ఫెడరల్ బ్యాంక్ 290 సార్. 3 ఉంచుకోమంటారా హెల్ప్ చేయమంటారు సార్? ఫెడరల్ బ్యాంక్ అంటే సోనా గుజరాత్ గ్యాస్, సోనా బిఎల్డబ్ల్యూ, ఫెడరల్ గ్యాస్ అంతేగా సార్? ఫెడరల్ బ్యాంక్ సోనా బిఎల్డబ్ల్యూ ప్రిసిషన్ సార్. ఓకే. సోనా అదే అండి. గుజరాత్ గ్యాస్ వచ్చి 397 సార్. ఇది న్యూట్రల్ ఉంది. పాజిటివ్ న్యూట్రల్ స్లైట్ గా మీకు బ్రేక్అవుట్ అయిందండి. కింద నుంచి మాకు దాదాపుగా 360లో కొంచెం బ్రేక్అవుట్ అయింది. మీకు లాంగ్ కన్సల్టేషన్ పెద్ద మూవ్మెంట్స్ రావట్లేదు. డౌన్ సైడ్ ఏమో ఒక రీసెంట్ డిప్ వచ్చింది బాగా 300 ఆ రేంజ్ వరకు. అక్కడ నుంచి తీసుకొని స్టేబుల్ అయింది. సో మళ్ళీ మీకు 410 క్రాస్ అయినప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. కానీ అంత మూవ్మెంట్స్ నాకు కనపడట్లేదు సార్ దీంట్లో గుజరాత్ గ్యాస్ లో. ఇంకా ఎందుకంటే హై లో చూస్తే మీకు అర్థమైపోద్ది తీసుకోవాలా లేదా. లోలో ఉన్న స్టాక్స్ చూడండి. రీసెంట్ లో కానీ అంతకుముందు లాంగ్ లో ఆల్ టైమ్ లో కానీ అట్లాంటి ఉన్న స్టాక్స్ బ్రేక్అవుట్ అవడానికి పెరగడానికి ఛాన్స్ ఉంటాయి. అలా సెలెక్ట్ చేయండి. సోనా బిఎల్డబ్ల్యూ ప్రిసిషన్ అన్నారు 611 ఉంది. 1.8% ప్లస్ లో ఉందండి. కింద నుంచి దాదాపుగా 500 నుంచి బ్రేక్అవుట్ అయింది సార్. ఇది మీకు ట్రెండింగ్ ఉంది. ఇంకా 650 దాకా రావచ్చు. ట్రెండింగ్ ఉంది. ఇంకా ముందుకెళ్ళే ఛాన్స్లే ఉన్నాయండి. రైట్ అండి సార్. అదండి సూచన. సో ప్రభు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మెనీ కాలర్స్ అండ్ చాట్ బాక్స్ ఆల్సో యూ ఆన్సర్డ్ వెరీ వెల్ సార్. సో మీ గైడెన్స్ ప్రకారం తప్పనిసరిగా దే విల్ గో ఫార్వర్డ్ సార్. థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. సో చూసారుగా ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8 గంటల 30 నిమిషాలకు ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.